మందనపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ పేద ప్రజలతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ గౌడ్. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం వల్ల దేశంలోని పేదలు 2 పూటల భోజనం చేసే పరిస్థితి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పేరు మార్పుకు నిరసనగా పెద్ద ఎత్తున పేద ప్రజలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చే కుట్రలు చేస్తోందన్నారు. 2019-2020 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశంలో సంక్షేమం రాకపోవడానికి కారణం ఉపాధి హామీ పథకమే అన్నారు. ప్రజలు కొనుగోలు శక్తి పెంచే ఇలాంటి పథకాల వల్ల పేదలు అభివృద్ధి చెందుతారన్నారు. మోదీ ప్రభుత్వం బీజేపీ పాలనలో కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు మోపి పని దినాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనివల్ల గ్రామాలలో ఉన్న పేదలు దిగువ స్థాయి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాలు చేసినాం, బీజేపీ తొక్కి పట్టింది. అయినా సర్పంచ్ ఎన్నికల్లో 50-60% బీసీలు వచ్చారు. ఇలా మీ ద్వారా నేను పత్రికగా చెప్తా ఉన్నాను, మున్సిపాలిటీ కూడా 42% మించి బీసీలకు అవకాశం ఇస్తాం. అది కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు మా ఆలోచనతో కూడా మున్సిపాలిటీలో కూడా 42%కి పైగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న తపన ఉంది. అది ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఉంటే వారికి అంత నిష్పత్తి ప్రకారం ఫలాలు అందాలని రాహుల్ గాంధీ కోరుకుంటా ఉన్నారు. ఆ దశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఈయన జాతీయ అధ్యక్షుడు దళిత బిడ్డ ఖర్గే గారు, ఈయన ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు నేను బీసీ బిడ్డని. ఐలయ్య గారు విప్పు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకాశాలు వస్తాయి. బీజేపీలో చూసారా ఎక్కడన్నా? ఒకే ఒక దళితుడు బంగారు లక్ష్మణ్ అధ్యక్షుడు అయితే కడుపు మంటతో ఏడాదిలో కూడా దించేసింది. వాళ్ళకి ఎస్సీలన్నా పడదు, బీసీలన్నా పడదు, మైనారిటీ అంటే సరే పడదు. ఈ దేశం అందరిది. మనకు కావాల్సింది మన పిల్లలకు చదువు, మన పిల్లల భవిష్యత్తు. కులాల పేరిట మతాల పేరిట కొట్లాట కాదు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా బీద వర్గానికి, బీద ప్రజలకు చెంతనుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఇలా మీ పనికి ఆహార పథకాన్ని తీసేస్తే మేము రోడ్ల మీదకి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? సోనియా గాంధీ గారి ఆదేశం. ఇది బీదలకు రావాల్సిన హక్కును హరింపజేస్తుంది కాబట్టి మీరు ఉద్యమాలు చేయాలని మాకు చెప్తే ఈ ఉద్యమం రూపంలో ఇవ్వాలి. ఈ కార్యక్రమాన్ని మా బిర్లా ఐలయ్య గారు ఇక్కడ అరేంజ్ చేశారు. మీ అందరినీ కల్పించే అవకాశం దొరికింది. మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు చాలా బాగా మాట్లాడినారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలి. సగం రిజర్వేషన్లు మీయే లోకల్ బాడీలో. రేపు ఎమ్మెల్యే ఎంపీలు వస్తే కూడా మా ఎవరి సీట్లు గల్లంతైతే తెలియదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి సీట్లు గల్లంతైతే తెలియదు. మూడింట్లో ఒక మంతు మహిళలు వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, ఎమ్మెల్సీలు వస్తారు. రావాలి. ప్రపంచంలో సగభాగమైన మహిళలకు సరైన అవకాశాలు రావాలని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు కోరుకుంటా ఉన్నారు. ఆ దశగా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మహిళలకి రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈయన వాళ్ళ సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పనికి ఆహార పథకం తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు. ఇలా తీసేసే ప్రయత్నం చేసి అడ్డుకుంటుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మీ చెంత నుండి మీతో కలిసిమెలిసి ఈ ఉద్యమం చేసి పనికి ఆహార పథకాన్ని యథావిధిగా గాంధీ మార్పుల పేరుతోనే ఉండాలి. ఒక్క రూపాయి కూడా నిధుల కోత పెడితే సహించమనే మాట ఈ సందర్భంగా మీకు చెప్పాల్సిందిగా మీనాక్షి నటరాజన్ మేడం గారు నాకు మెసేజ్ చేసినారు. నేను రాలేకపోతా ఉన్నాను. సమ్మక్క జాతర 3 గంటలు ట్రాఫిక్ ఎదుర్కొని ఉన్నాను కాబట్టి నా తరఫున కూడా అక్కడికి వచ్చినట్టు మహిళలందరూ కూడా అభినందన తెలుపమని వారు SMS చేసినారు. కాబట్టి మీకు వారి తరఫున, మా తరఫున అభినందన తెలియజేస్తూ వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. పేరు పేరున వారందరికీ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదములు, నమస్కారములు. ఐలా గారు ఒక శక్తివంత నాయకుడు ఎదుగుతూ ఉన్నాడు. వారికి తోడుగా డైనమిక్ లీడర్
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మహిళా నాయకులు 9 జిల్లాలో సీనియర్లు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేసుకుందాం, మన హక్కులు మనం కాపాడుకుందాం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఒక్క నిమిషం. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.